వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం పొలంపల్లి రాజమండ్రిలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 10 ఎకరాలలో ఖర్జూర ఫార్మింగ్ చేస్తున్న రైతు దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఇది వచ్చి మనకు బ్రహ్మి వెరైటీ అండి. ఈ వెరైటీ వచ్చేసి మనకు ఈ తీగల్లాగా కాకుండా ఈ మీదనే చెట్టు మీద అనేది కాపు అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే పామాయిల్ లాగా వస్తుంది. ఇది పామాయిల్ అనుకుంటూ కొంతమంది, పామాయిల్ కాదండి, ఇది ఖర్జూర చెట్లు. ఇది ఒక వెరైటీ ఎలైట్ ఉన్న. ఇది బ్రహ్మి అనేది కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. ఈ వెరైటీ వచ్చేసి చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల మొక్క అండి. ఇది ఒక మొక్క చూసుకున్నట్టయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కగా చేసి మనకు దాదాపు 24 ఫీట్లు అనేది వెడల్పు పెట్టుకున్నాడు. అలాగే అడ్డం చూసుకున్నట్టయితే ఇంకొక 24 ఫీట్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ బ్రాంచెస్ అనేది ఇటు తట్టుకోకుండా ఒకటికొకటికి అనేది స్పేసింగ్ ఉండి ఎయిర్ అనేది చాలా బాగా ఉండి మనకు దిగుబడి అనేది మంచిగా వస్తుందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పింద దశలో ఉన్న ఖర్జూర దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, ఈ కటింగ్ అనేది సెకండ్ కటింగ్ అండి. ఇప్పుడు మనకు 5 సంవత్సరాల నుంచి అనేది మనకు ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖర్జూరాలు అనేది ఇది ఇంకొక 2 నెలల్లో అనేది ఇది హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని రైతు చెప్తున్నాడు. మెయింటెనెన్స్గా దీనికి మెడిసిన్ కానివ్వండి, దాని డ్రైవింగ్ కానివ్వండి చూసుకున్న వరకు ఒక ఎకరానికి వచ్చేసి మనకు దాదాపు 8 క్వింటాల్ అనేది మనకు ఇప్పుడైతే స్టార్టింగ్ అనేది వస్తుందట. మన హైయెస్ట్ టార్గెట్ వచ్చేసి 1.8 టన్నులు అని రైతు చెప్తున్నాడు. అలాగే దీనికి పెట్టుబడి చూసుకున్నట్టయితే 4 లక్షలు అవుతుంది. దీనికి దిగుబడి మాత్రం మనకు ఒక 18 లక్షల దాకా వస్తుంది. అలాగే మన ఈ మధ్యలో ఇక్కడ చూసుకున్నట్టయితే 24 ఫీట్లు అనేది మొత్తంగా రూటవేటర్ అనేది ఏర్పరచుకోవాలండి. ఎలా అంటే 3 నెలలకు ఒకసారి ఈ మధ్యలో ఈ బ్రాంచెస్ అనేది కట్ చేసుకొని మళ్ళీ ఆడికెళ్ళి ఈడికి అనేది రోటవేటర్ వేసుకొని మళ్ళీ కల్టివేటర్ వేసుకోవడం మంచిదని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మొత్తం ఈ చేను మొత్తం అనేది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాడు. అనేది దిగుబడి అనేది బాగా వస్తున్నారు రైతు చెప్తున్నాడు. అలాగే దీనికి పెట్టుబడి వచ్చేసి ఇంత అయింది. అలాగే దిగుబడి అనేది ఇక్కడ మార్కెటింగ్ అనేది రాజమండ్రిలో చాలా పెద్ద మార్కెట్లో అనేది బాగా మంచిగా వెండర్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందట. అలాగే లాభసాటిగా ఉందని చెప్తున్నాడు. కానీ ఇందులో 70% అనేది రిస్క్ అండి. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ కానివ్వండి, పూత అనేది రాలిపోవడం వల్ల దీనికి అనేది ఈ ఖర్జూర అనేది కాకముందే ఇది అనేది ఖరాబ్ అవుతుందని రైతు చెప్తున్నాడు. దీనికి మెయింటెనెన్స్ చూసుకున్నట్టయితే ఇలాంటి కాడలు అనేది అయినప్పుడు ఇందులో పురుగు ఈ కాడ కట్ చేసింది కాబట్టి ఈ ఖర్జూర అనేది కాకుండా ఆస్కారం ఉంటుందని రైతు చెప్తున్నాడు. అలాగే దీనికి సంబంధించిన వరకు మెయింటెనెన్స్ వచ్చేసి 3 డేస్కి ఒకసారి అన్న దీన్ని కరెక్ట్ చూసుకోవాలని చెప్తున్నాడు. అలాగే దీనికి అసలు 20 సంవత్సరాల దాకా మన ఈల్డింగ్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు 5 సంవత్సరాలకి వెళ్ళి మనకు స్టార్ట్ అయింది. ఇంకొక 15 సంవత్సరాలు అయితే మనకి ఈల్డింగ్ అనేది ఉంటుంది. దీనికి అన్ని ఖర్చులు పోను మనకైతే ఒక 7 నుంచి 8 లక్షలు ఎకరానికి అయితే మిగులుతుందని చెప్తున్నాడు. అదే రిస్క్. అలాగే మనం ఎంత అప్పుడప్పుడు అనేది వర్షాలు అనేది బాగా అయినా ఎండలు అనేది బాగా పడ్డాయి, ఖర్జూర అనేది దెబ్బతింటారని రైతు చెప్తున్నాడు. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.